ఆనంద్, మనం మేలుకున్నప్పుడు ఏం చూస్తూ ఉన్నాము? పాశ్రముల నాన్న ఆయన మంచాలకు వెళ్ళి లేవకముందు, కళ్ళు తెరవకముందే చిన్నక్క చిన్నక్క అని పిలిచేది. చిన్నక్క చిన్నక్క అంటే చిన్నక్క వచ్చి మంచం కాడు ఉండాలి. మంచం కాడు ఉంటే ఆ కళ్ళు తెరవడంతోనే ఎవరి దర్శనం చేసుకోవాలి? ఇప్పుడు చిన్నక్క ముఖం దర్శనం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మరి మనం ఎవరి ముఖం దర్శనం చేసుకోవాలి? నేనైతే దావీదు అంటాడు, నేనైతే ఎంత అద్భుతం, నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేలుకొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో. మన ఆశలు దేంతో తీర్చుకుంటా ఉన్నాం? అందరికి ఆశలునే కదా. మాకు ఏ ఆశ లేదన్న వాళ్ళు ఉన్నారా? మాకు ఎలాంటి ఆశ లేదయ్యా, అసలు మేము దేనికి ఆశపడము ఉన్నారా? మనిషి బతుకుతాడు అట్లా? బ్రతకలేడు కదా, బ్రతకలేడు. కానీ దావీదు అంటాడు, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందును. మొట్టమొదటి సమయాన్ని దేవునికి ఎవరైతే ఇస్తారో, ఒక మాటలో చెప్పాలంటే అంత మాత్రమే కాదు, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధించే వారికి వారు మాట్లాడవచ్చు ఈ మాట, దేవా నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దావీదు అడుగుతావు, నేను ప్రార్థన చేసిన కదా అయ్యా, నేను ప్రార్థన చేసిన కదా, నువ్వు నాకు చెప్పు, నా కార్యం సఫలం చేస్తావు అంతే. ఇది మంచిది. కొన్ని మాటలు ఈ దినాన్ని ధ్యానించుకుందాము. ఆదికాండంలోకి వెళ్ళిపోదాము. ఆదికాండము 24వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. 10వ వచనము. అతడు తన యజమానుని ఒంటెలలో 10 ఒంటెలను తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసుకొని పోయెను. అతడు లేచి అరమ్నహారాయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లనెను, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము, చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచు. చాలు నాన్న, హల్లెలూయా. చిత్తగించుము, నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో యేసుప్రభు ఒక మాట అంటాడు, జీవజలముల ఊట నేనే. ఆయన దేవుడు అన్నమాట, జీవజలముల ఊట. ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడు ఆయన? జీవజలముల ఊట అయిన యేసు ప్రభు ఆశ్రయములో. ఇది ఆత్మీయంగా, అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా ఆయన జీవజలముల ఊట యొద్ద నిలిచి ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఇతను ఎవరు? ఇప్పుడు మనం చదివిన దాంట్లో పేరేమైనా చూసిందా మీరు? పేరేమైనా ఉందా? నథింగ్. కాదు. అబ్రహాముని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నా అంటే, నా యజమానుడైన అబ్రహాము అంటున్నాడు ఆయన. ఎవరయ్యా ఇతను అంటే, అబ్రహాము యొక్క దాసులందరిలోకెల్లా పెద్ద దాసుడైన ఎలియాజరు. ఆయన పేరు ఎలియాజరు. 24:34 చదవండి అన్న. 24వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోదాం మనం.
అతనికి అతడు ఇట్లా నేను అబ్రాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి అరే మీ నోరులేమ్మా, మనుషులు కాదు. అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసాను. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. నేను మళ్ళీ ఈ మాట మీకు చదివి వినిపిస్తున్నా, ఒకసారి మీరు వినండి. ఏమన్నాడంటే అంతటా అతడు ఇట్లా ఎవరితోని అంటే నాహోరులో ఉన్న షారా యొక్క తమ్మునితోని రాయేలు యొక్క రిబకా యొక్క తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. రిబకమ్మకు తండ్రితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? అయ్యా, నేను కనాను దేశం నుండి వచ్చిన మా యజమానుడైనటువంటి అబ్రాహాము నన్ను పంపించిండయ్యా, ఆ దేశంలో ఉన్నటువంటి అన్యుల కుమార్తెలను కోడలుగా తీసుకురావద్దన్నాడు ఆయన. అన్యుల కుమార్తెలు వద్దు, నా పితరులు నా యొక్క స్వకీయుల యొక్క కుమార్తెలలో ఒకదాన్ని తీసుకొని రమ్మన్నాడు. కాబట్టి నేను బయలుదేరి వచ్చున్నాయి అని చెప్పని ఆ కానుకలన్నింటినీ అతనికి ఇచ్చి అప్పుడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తాడు? అతనితో అతడు ఇట్లా అని ఇక్కడ మళ్ళీ చదువుతున్నా. ఏమని చెప్తా ఉన్నాడు ఆయనతో? ఇప్పుడు మనం మళ్ళీ విందాం. అంతటా నేను అబ్రాహాము దాసుడను చక్కగా పరిచయం చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా దీంట్లో అరమరికలు లేవు, ఇంకా దాపరికాలు లేవు. చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తానంటే నేను అబ్రాహాము దాసుడను. మీరెవరి దాసులు? మరి మనమంతా ఎవరి దాసులం? ఎవరికి దాసులం? మనము దాసులమే కదా. మనము కొనబడిన దాసులం. కొనబడిన ప్రతి ఒక్కడు దాసుడే. యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి వెలగా చెల్లించి మనల్ని కొనుక్కున్నాడు. ఆయన కొత్త నిబంధన ప్రకారం ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఎలియాజరు అబ్రాహాము దాసుడను అని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాడు. ఆయన ఎంత గర్వంగా చెప్తుంది. నేను ఎవరా అంటే నేను అబ్రాహాము దాసుడని. మనం ఎవరమై అంటే మనము దేవుని దాసులము, యేసుక్రీస్తు దాసులము. పౌలు రాసేటప్పుడు అంటాడు, యేసుక్రీస్తు దాసుడనైన పౌలను నేను నా స్వహస్తములతో వ్రాయున్నది. పత్రికలు రాసేటప్పుడు అద్భుతమైన మాట. దైవజనమా, ఎలియాజరు ఏమీ దాచుకోవడం లేదు. తన యజమాని ఎంతగా ఘనపరుస్తున్నాడో మీరు ఒకసారి చూడండి. అతడు అంటా ఉన్నాడు, నేను నా యజమానుడైన అబ్రాహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక అతడు గొప్పవాడాయను. ఎవరు ఆశీర్వదించడం వల్లదే గొప్పవాడైన అబ్రాహాము? చెప్పండి. అబ్రాహాము గొప్పవాడు కావడానికి కారణం ఎవరు? దేవుడే. దేవుడు ఆశీర్వదించిండు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ఆశీర్వదించిండట? దేవుడే ఆశీర్వదించిండు. సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి త్వరగా. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనాన్ని. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రాహాముకున్న ఐశ్వర్యం ఎంతో చెప్పిండు ఎలియాజరు. అతనికి ఏమున్నాయి? గాడిదలు ఉన్నాయి, గొర్రెల మందలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బంగారం ఉన్నదంట. బంగారం ఉన్నది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఆయన అన్ని రకాల వస్తువులను తీసుకొని వచ్చిండంట. అంటే అన్ని విధాలుగా అబ్రహామును దేవుడు ఆశీర్వదించిండు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము, మీరు ఇప్పుడు మొదట చదివిన వచనంలో కూడా మీరు ఒకసారి చూడండి, మళ్ళీ చదవండి. 24వ అధ్యాయం మొదటి వచనం కూడా చదవండి. అక్కడ కూడా ఒక మాట, ఫస్ట్ వచనమే. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను.
ఏ ఏ విషయాల్లో ఆశీర్వదించిండంట దేవుడు అబ్రాహామును? అన్ని విషయాలలో దేవుడు అబ్రాహామును ఆశీర్వదించుండు గనుకనే అతడు ఏమైంది? బహుగా ఆశీర్వదించబడెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. బైబిల్ ఇంకొక మాట ఉన్నది, నరుల కష్టార్జితము వలన మనుషులు ఆశీర్వదించబడరు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదం మాట ఐశ్వర్యమునిచ్చును. ఐశ్వర్యం అంతా ఎక్కడికి వచ్చింది? అబ్రాహాముకి ఎక్కడి నుండి వచ్చిందా అంటే దేవుడిచ్చిన ఐశ్వర్యం అది. 13వ అధ్యాయం 14వ అధ్యాయాలలో లోతు శత్రువులు లోతును చెరగా తీసుకొని పోయినప్పుడు, బందీగా తీసుకొని పోయినప్పుడు అబ్రాహాము లోతుని విడిపించడానికి వెళ్ళిపోయి ఆ శత్రువులనందరినీ జయించి విస్తారమైన కొల్ల సొమ్ము పట్టుకొస్తాడు ఆయన. అర్థమైందా? లోతుని ఏ రాజులైతే తీసుకుపోయినరో ఆ రాజుల యొక్క ఆ దేశాన్ని ఓడించి ఆ దేశాలలో ఉన్న బంగారం అంతా, ధాన్యం అంతా తీసుకొని వచ్చేసిండు. తర్వాత లోతుతో పాటు ఇంకా 2 రాజులను చెరగా తీసుకుపోతే ఆ రాజులు అన్నారు కదా, అయ్యా ఇప్పుడు తీసుకొచ్చిన బంగారం అంతా నువ్వే తీసుకో అయ్యా అని చెప్పి అన్నారు అబ్రాహాముతోని. అబ్రాహాము ఒక్క మాట అన్నాడు, నేను నాతో వచ్చిన నా సేవకులు తిన్న భోజనము తప్ప ఇందులో ఏది నాకు అద్దన్నాడు ఆయన. ఆమేన్ చెప్దాం, హల్లెలూయా. ఏం కావాలన్నాడు ఆయన? నేను, రెండోది నా దాసులు కలిసి మేము వచ్చినాం కదా యుద్ధానికి వచ్చినప్పుడు, నా దాసులు తిన్న భోజనము తప్ప ఇందులో ఈ కొల్ల సొమ్ములో నుండి నాకు ఏది వద్దు అన్నాడు ఆయన. అబ్రహాం అన్న మాటలు అద్భుతమైన ఒక మనుషుని వలన అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అంటే అది దేవునికి అవమానం అని చెప్పిండు ఆయన. ఒక్క మనుషుని వలన అబ్రహాము ఆశీర్వదించబడిండు అనే మాట కనుకొస్తే అది దేవునికి అవమానము. నా దేవునికి అవమానం అది. దేవుడు ఆశీర్వదించాలి, అబ్రహాము ఆశీర్వదించబడాలి, నేను ఆశీర్వదించబడాలి అన్నాడు. అందుకే ఎలియాజరు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏం సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంటే, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించను గనుక అతడు ఎంతకెంత కాట అంతకంతకు గొప్పవాడాయను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అతడు అంతకంతకు గొప్పవాడైపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ కాక చాలామంది ఆశీర్వాద కొరకు ప్రయాసపడతారు. మనకు తెలుసు కదా, యోబు గ్రంథం 20:20 చదవండి ఒకసారి. యోబు గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుకోండి ఒకసారి, తీయండి ఆ మాట. యోబు 20:20 వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమను తాము రక్షించుకొనజాలరు. ఆమేన్, హల్లెలూయా. ఎడతెగక ఆశించిన వారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడే కానీ సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు. ఏదో పని చేస్తారు, ఏదో పని చేస్తూ ఉంటారు. కానీ ఏమైపోతుంది? అది నథింగ్. దాని వలన ఎవ్వడు ఆశీర్వదించబడు. అదే చెప్తా ఉన్నాడు కదా, వారు ఎడతెగక ఆశించేది ఇంకా సంపాదించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినం ఒక రాజు ఆ ఊర్లో ఉన్న యవనస్తులందరినీ పిలిచి, యవనస్తులు పని దొంగలుగా మిగిలిపోయినారంట. పని దొంగలుగా మిగిలిపోయినరు. యవనస్తులు తిరుగుబోతులుగా ఉంటే ఆ ఊళ్ళో ఉన్న యవనస్తులందరినీ పిలిచిండంట. ఆ రాజు పిలిచి ఒక పందెం పెట్టిండంట. ఒక పందెం పెట్టి ఏమన్నాడట అంటే, ఇక్కడ ఒక బేత గీసి ఈ బేత దగ్గర నుండి మీరు ఎవడు ఎంత దూరం పరిగెత్తుతాడో మొట్టమొదట పరిగెత్తినోనికి ఇక్కడ నుండి ఎంత దూరం పరిగెత్తినో ఆ భూమి అంతా మీకే ఇస్తా అన్నాడంట. హల్లెలూయా. పరిగెత్తుతూ ఉన్నారు. అందులో ఒక యవనస్తుడు ఏం చేసిందంటే, అత్యాశపరుడు కాబట్టి
ఇంకా వెళ్ళాలి పరిగెత్తి అలసిపోయి గుండె నొప్పి వచ్చి అక్కడే చచ్చిపోయినాడ. దేనికి ఆశపడ్డాడు వాడు? అతడు ఆశపడ్డ భూమి కాపాడిందా? కాపాడలేదే. వారు ఎడ తెగక ఆశించరు కానీ వారి ఇష్ట వస్తువులలో ఏదియో వారిని కాపాడలేకపోయాను. ప్రైజ్ ద లార్డ్. అబ్రాహాము ఆశించలే, పరల సొమ్ముకు ఆశించలే. ఐగుప్తు రాజు వచ్చేసాడు. ఐగుప్తు రాజు వచ్చి విస్తారమైన బంగారము, అబీమెలెకు విస్తారమైన బంగారాన్ని, ధాన్యాన్ని అంత పంపిస్తే ఐగుప్తు రాజుతో కూడా అదే మాట చెప్పిండు అబ్రాహాం. వద్దు, నాకు వద్దు, ఒక మనుషుని ద్వారా నేను ఆశీర్వదించబడ్డా అంటే అది నా దేవునికి మంచిది కాదు అని చెప్పన్నాడు. ఎవరు ఇవ్వాలంటే యెహోవా ఇచ్చే ఆశీర్వాదమే శాశ్వతమైనది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా ఆశీర్వదిస్తే అది ఐశ్వర్యముగా మారిపోతుంది నీకు. అదే మనకు ఐశ్వర్యము, వేరే ఐశ్వర్యము కాదు. ఆయన ఇచ్చినది ఐశ్వర్యముగా మారిపోతుంది. అంతకంతకు అది దీవించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంకో మాట కూడా చూడండి, 25వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. 25లో 11 కూడా చదవండి. 25వ అధ్యాయం 11లో ఈ మాట, అబ్రాహాము మృతి నొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అరే ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదట ఎవరు ఆశీర్వదించబడ్డారు? అబ్రాహాము ఆశీర్వదించబడ్డాడు. అంతేనా కదా? అబ్రాహాము మంచి వృద్ధాప్యమందు చనిపోయిండు. అంతకుముందే అబ్రాహామును దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదించిండంట. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, అబ్రాహాము మృతి పొందిన తర్వాత మళ్ళీ ఎవరిని ఆశీర్వదించిండు? ఇస్సాకునే ఆశీర్వదించిండు. నా వైపు చూడండి దయచేసి. మీరు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. యవ్వనస్తులు కూడా గుర్తుపెట్టుకోండి. మీ తరువాత మీ పిల్లలు ఆశీర్వదించబడాలి. లేకపోతే మన భక్తి వ్యర్థమే. వ్యర్థం, మీ భక్తే వ్యర్థం, మన ప్రయాసం వ్యర్థమే. అంతేనా కదా? అబ్రాహాము బ్రతికినంత కాలం దేవుడు అబ్రాహామును విడిచిపెట్టలేదు, అబ్రాహామును ఆశీర్వదించుడు. మళ్ళీ ఇక్కడ చూడండి, అబ్రాహాము మృతి పొందిన తర్వాత మళ్ళా అబ్రాహాము కుమారుడైన ఇస్సాకును కూడా ఆశీర్వదించిండంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా ఆశీర్వదించిండు అంటే ఒకసారి తీయండి 26వ అధ్యాయంలో, ఎందుకన్నం 26వ అధ్యాయం 12వ వచనం చదవండి త్వరగా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలముందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక. యెహోవా ఇక్కడ అతనిని అంటే ఇస్సాకును ఆశీర్వదించను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఆ ఇస్సాకు ఏమైపోయాడు? గొప్పవాడాయను. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుని బిడ్డలారా, అద్భుతం. ఇస్సాకు ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడో, అబ్రహాం ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడో మీరు నా వైపు చూస్తే నేను చెప్తా ఒక మాట. ఆశీర్వదించబడడానికి కూడా షరతులు పెడతాడు దేవుడు. అబ్రహాము 12వ అధ్యాయములో బయలుదేరిండు దేవుని పిలుపు మేరకు. 13వ అధ్యాయంలో కూడా దీవించబడలేదు. భయంకరమైన కరువు వచ్చింది. అబ్రహాము ఉన్న దేశంలో కరువేంది నాకు అర్థం కాదు. దేవుడు పంపిండు కదా అబ్రహామును, నువ్వు పోయిన స్థలం వెళ్ళి ఆశీర్వదిస్తా అన్నాడు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని నీకు ఇస్తా అని చెప్పి అన్నాడు. కానీ అబ్రహాము వెళ్ళిన స్థలంలో కరువు వచ్చింది. ఎందుకు వచ్చిందయ్యా అని చెప్పంటే, అబ్రహాము ఒంటరిగా వెళ్లకుండా అబ్రహాముతో పాటు తన తండ్రి అయిన తెరహు బయలుదేరిండు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము తండ్రి పేరు ఏం పేరు? తెరహు. చెప్పండి, ఏం పేరు? తెరహు అనే మాటకు అర్థం ఏంటి అంటే ఆలస్యము, పాపము. ఆలస్యము, పాపము. తెరహు అనే మాటకు అబ్రహాము తండ్రి తెరహు అనే మాటకు ఆలస్యము, రెండోది పాపము. పాపము చచ్చిపోయిన తర్వాత అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? పాపము చనిపోయిన తర్వాతనే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. అంతకుముందు ఆశీర్వదించబడలేదు, దీవించలే దేవుడు. అబ్రహాము ఎక్కడికైతే అబ్రహాము
బయర్షాకు పోకముందు బయర్షబాలో అబ్రాము లేకముందు అంతకు ముందే అబ్రాము తండ్రి అయిన తెరహు మృతి పొందెను అని రాసింది. తెరహు మృతి పొందిండో, ఎప్పుడైతే తెరహు మృతి పొందిండో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. పాపము చావకుండా, ఒక మనిషిలో ఉన్న మన పాపము చావకుండా మనం ఎంత కష్టము చేసినా, ఎంత రెక్కల కష్టం చేసినా కూడా మనము ఆశీర్వదించబడలేము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ తెలుసు కావచ్చు, ఒక వ్యక్తి దేవుణ్ణి చూసిండంట. యెషయా భక్తుడు ఎప్పుడు దేవుణ్ణి చూసిండు చెప్తారా ఎవరైనా? అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూసి తిని. ఎంత అద్భుతము! యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం ఉంటుంది. ఏమన్నదంటే అక్కడ చూడండి నాన్న, ఏముంది చదవండి ఆ మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయము. ఎవరు చనిపోయిన తర్వాత యెషయా భక్తుడు దేవుణ్ణి చూసిండో మీకు తెలుస్తుంది. ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అని రాసుంటుంది అక్కడ. ఏం రాసింది నాన్న? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి. హల్లెలూయా. ఏమర్థం అది? నా వైపు చూడండి. ఇప్పుడు ఎవరు మృతి నొందినప్పుడు అట నాకు చెప్పండి. నథింగ్. రాజైన ఉజ్జియా. రాజు అంటే అర్థమైంది. రాజు అని ఎవరిని అంటారు నాకు చెప్పండి? రాజు, పాలించేవాన్ని రాజు అంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు యెషయా భక్తుని ఎవరు పరిపాలిస్తారంట? రాజైన ఉజ్జియా పరిపాలిస్తూ ఉన్నాడు. ఉజ్జియా పరిపాలనలో ఉన్నాడు యెషయా భక్తుడు. అందుకే ఉజ్జియా అనబడినటువంటి రాజు చనిపోయేంత వరకు ఉజ్జియాకు దేవుని దర్శనం దొరకలేదు. ఆమేన్, హల్లెలూయా. నన్ను పాలించు యేసు, నిన్ను ఎవరని ఎరిగి తినే, సత్యవంతుడా సదమేలులు చేయువాడా, ఆమేన్, హల్లెలూయా. మనల్ని పరిపాలించేది ఎవరంట మరి? ఈ పాటలో నేను పాడిన కదా, మనల్ని ఎవరు పరిపాలిస్తూ ఉన్నారు? నన్ను పాలించేవాడెవరు? మనల్ని పాలించేది ఎవరు? యేసు పరిపాలిస్తూ ఉన్నాడు మనల్ని. ఆమేన్, హల్లెలూయా. మనము యేసు ప్రభు పరిపాలనలో ఉన్నాము. కానీ యెషయా భక్తుడు ఇదిగో ఎందుకు దేవుని దర్శనము యెషయా భక్తునికి దొరకలేదు ఆ కాలములో అంటే, యెషయా భక్తుడు రాజైన ఉజ్జియా అనేది పాపము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉజ్జియా మృతి పొందేంత వరకు, అంటే పాపము చనిపోయేంత వరకు, పాపాన్ని సంపేసుకునేంత వరకు కూడా యెషయా భక్తునికి దేవుని దర్శనం దొరకలేదు. ఎప్పుడైతే ఉజ్జియా మృతి పొందిండో, మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనపై దేవుడు ఆసీనుడై ఉండగా ఉజ్జియా చూసి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నేను పాపిని అని ఏడుస్తూ ఉన్నాడు. కిందుంటుంది, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన జనుల మధ్యన నివసించువాడను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇటు పాపం నుండి ఎవరు రక్షించగలరు అని ఏడుస్తూ ఉన్నాడు ఉజ్జియా, ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దైవజనమా గమనించండి, ఈ ముగ్గురు ఆశీర్వదించబడడానికి 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, అబ్రాహాము ఆశీర్వదించబడడానికేమో అబ్రాహాము ఆశీర్వాదం ఆగిపోవడానికి తెరహు కారణం పాపమేనేమో. పాపము గుర్తుపెట్టుకోండి, మన కుటుంబాలలో కూడా ఒక వ్యక్తి పాపములో ఉంటే మన కుటుంబం ఎన్నటికీ ఆశీర్వదించబడదు.
మన కుటుంబాలు కూడా, అబ్రాహాం కుటుంబం ఆశీర్వదించబడలేదు. తెరవు మృతి పొందేంత వరకు కూడా అబ్రాహాం కుటుంబం ఆశీర్వదించబడలేదు, దీవించబడలేదు. తెరవు మృతి నొందిన సంవత్సరమునే ఆ తర్వాతనే అబ్రాహాముతో దేవుడు మాట్లాడి అబ్రాహామును దేవుడు ఆశీర్వదించిండు, అన్ని విషయాలలో ఆశీర్వదించిండంట. ఇక్కడ ఇస్సాకు కూడా మనం ఈ 26వ అధ్యాయంలో ఆ 11వ వచనాన్ని కూడా మనం చదువుకున్నాం కదా, 12లో అక్కడ ఏమని రాస్తుందంటే, ఆ కాలమందు ఇస్సాకు విత్తనము వేసి 100 ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. ఆమేన్, హల్లెలూయా. దీని కింద మీరు బైబిల్ మీ చేతులు ఉంటే దీని కింద చూడండి, ఈ కింది వచనాలలో ఫిలిష్తీయులతో ఎప్పటికీ గొడవలే, ఎప్పటికి జవడాలి ఇస్సాకు, ఎప్పటికి లొల్లీలు జవడాలు. ఇస్సాకు బావులు తవ్వడము, ఇస్సాకు శత్రువులు వచ్చి కూడిపోయడం, ఇస్సాకు బావులు తండ్రి చనిపోయిన తర్వాత ఇస్సాకు ఒంటరి వాడైపోయాడు. ఇస్సాకు బావులు తవ్వుతూ ఉంటే ఫిలిష్తీయులు వచ్చి కూడిపోయడం, లొల్లీలు పెట్టుకోవడంతోనే సరిపోయింది అంతకాలం. ఆమేన్, హల్లెలూయా. ఆ తరువాత దేవుడు ఇస్సాకుతో మాట్లాడిండు. ఏమని మాట్లాడిండో తెలుసా? నేను నీ తండ్రి దేవుడను. ఆమేన్, హల్లెలూయా. ఎంత అద్భుతం ఈ మాట, చాలా ఇష్టం. ఆనంద్, నీ పిల్లలు రేపు నీ దేవుణ్ణి వాళ్ళు ఏమని పిలవాలంటే నా తండ్రి దేవుడు అని పిలవాలి. నా తండ్రి దేవుడు. మన పిల్లలు మన దేవుణ్ణి సొంతం చేసుకోవాలి, మన ఆస్తి పంచుకోవడం కాదు. అర్థమవుతుందా మీకు? మన ఆస్తి పంచుకోవడం కాదు, మన ఇల్లు పంచుకోవడం కాదు. మన ఆస్తి తీసుకొని, మన ఇల్లు తీసుకొని, మన బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకొని అవి తీసుకుంటే సరిపోదు, మన దేవుణ్ణి తీసుకునేవారుగా ఉండాలి వాళ్ళు. వ్యర్థమే మన దేవుణ్ణి వాళ్ళు తీసుకోకపోయి ఉంటే, నీ దేవుణ్ణి నువ్వు వాళ్ళ చేతిలో పెట్టకపోతే, వాళ్ళకి అప్పగించకపోతే మన భక్తి వ్యర్థము, మన జీవితాలు వ్యర్థం. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఇస్సాకు, నేను నీ తండ్రి దేవుడనయ్యా, నేను నిన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టినా అని చెప్పన్నాడు. అందుకే ఆ కాలమందు అన్నాడు. ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. గేరారులో ఉన్నాడు ఇస్సాకు. గేరారులో కరువు వచ్చేసింది. ఆ కరువు కాలములో, ఆ కాలమందు అనే మాటకు అర్థం ఏంటంటే ఆ కాలము కరువు కాలం. అది ఆ కాలం ఏం కాలం చెప్పండి? కరువు కాలము. కరువు కాలంలో ఇస్సాకు ఏమేసిండంట చెప్పండి? ఏమేసిండంట? విత్తనము. ఆ కాలమందు ఇస్సాకు విత్తనము వేసి ఏం పొందిండంట? 100 ఫలము పొందెను. విత్తనం వేయకుండా ఫలం పొందిండా? హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని బట్టి అర్థమైంది అంటే దైవజనమా, విత్తనమేసి ఫలం పొందుకోవాలి మనం. దేవుడు అన్నాడు కీర్తనల గ్రంథంలో ఒక మాట, అద్భుతమైన మాట ఉన్నది. పిడికెడు విత్తనములను చేతబట్టుకొని కన్నీళ్లతో విత్తువాడు. ఆమేన్, హల్లెలూయా. నేను అనుకుంటా బీద విధవరాలు ఉంది కదా, ఆ విధవరాల దగ్గర పిడికడే పిండి ఉన్నదంట. గుప్పెడు పిండి తొట్టిలో కొంచెము, ఆ పిండి ఇట్లా పట్టుకున్నదేమో, పట్టుకొని ఏడుస్తుంది కావచ్చు, ప్రభు ఉన్నదే పిడికెడు కదా, ఒక్క పిడికెడే ఉందయ్యా, దైవజనుడికి ఆకలి అవుతుందంట, ఒక్క పిడికెడు ఉంది, ఈ పిడికిడితో నీ దాసుని ఆకలి తీర్చాలి, నేను నువ్వేం చేస్తావో చేయి ప్రభు అని ప్రార్థించిందేమో. ఆమేన్, హల్లెలూయా. కన్నీడు గార్చి ప్రార్థించిందేమో. ఇక మొదలైంది. తొట్టిలో పిండి అయిపోలేదు లేదు అనే మాటే లేదు ఇక అక్కడ. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా. చూడండి, పిండి అయిపోలేదు అంతే. అంటే అయిపోలేదంటే అర్థమైంది, ఉన్నది, సమృద్ధిగా ఉన్నది అయిపోలేదు. ఇక్కడ చూడండి, తొట్టిలో బుడ్డిలో నూనె, ఇది అయిపోలేదు అంటే అయిపోలేదు.
ఇంకొక మాట, అద్భుతమైన మాట, యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో 59 రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము అంటే లేదు, దేవుని దగ్గర లేదు అనే మాటే లేదు. ఆమేన్, హల్లెలూయా. అయిపోయింది అనే మాటే లేదు. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కూర్చా కాలేదు. ఎవడైతే పిరికెడు విత్తనములను చేతబట్టుకొని కన్నీళ్లతో విత్తుతాడో అది ఆశీర్వాదముగా మారుస్తాడు, అదే ఐశ్వర్యముగా మారిపోతుంది. అది యెహోవా ఇచ్చు ఆశీర్వాదం, ఐశ్వర్యం ఇచ్చును. నరుల రెక్కల కష్టాలు చాలా ఉన్నాయి. 128వ కీర్తనలో కూడా అదే మాట ఉన్నది. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడి విధంగా నిశ్చయముగా అనుభవించదు. ఆ కీర్తన అంతా అదే. లాస్ట్కి ఒక మాట ఉంటుంది, వాడు చేయున్నదంతయు ఎట్లా సఫలమైంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అంటే నువ్వు కన్నీళ్ళు పెట్టినవే. హిజ్కియాతో అంటాడు, నువ్వు కన్నీరు విడుచుట నేను అంతే చూస్తున్న దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అబ్రాహామును దేవుడు ఆశీర్వదించకపోవడానికి కారణం ఏందంటే అబ్రాహాము వెంట పాపము తిరుగుతూ ఉంది, ఒక పాపము తిరుగుతూ ఉంది. మన వెంట పాపము తిరిగినంత కాలము మనం ఆశీర్వదించబడలేం. పాపము చనిపోయిన తర్వాత అబ్రాహాము ఆశీర్వదించబడ్డాడు. ఆలస్యము చనిపోయిన తర్వాత అబ్రాహాము ఆలస్యం అంటే కూడా పాపమే. పనిలో జాగు చేయువాడు తన యజమానునికి నష్టము తెచ్చువానికి సోదరుడు. హల్లెలూయా. అదేనా, నష్టము తెచ్చువానికి ఎవడట అంటే ఎవల సోదరుడు అన్నట్టు. ఎవడు నష్టం చేసేది ఎవడు? సాతానే. సాతాను మనల్ని నష్టపరుస్తాడు. కాబట్టి ఏదైతే ఆలస్యం అని ఉందో, జాగు అంటే ఆలస్యమే. ఆలస్యం లేట్. 12 గంటల దాకా మీరు ఇంటికి అంటే అది లేట్ కాదా, ఆలస్యం కాదా? మరి ఆలస్యం అంటే పాపం అన్నప్పుడు మీ ఎంబడి పాపం ఉన్నట్టే కదా. మరి పాపం ఉండగా దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు? పాపము చనిపోయిన తర్వాతనే అబ్రాహామును ఆశీర్వదించిండు. రెండవది ఏంటంటే ఇస్సాకు జీవితము ఆ భయంకరమైన గొడవలు, అల్లర్లు, కొట్లాటలు అవన్నీ దూరం అయిపోయిన తర్వాతనే ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించిండు. మూడోదిగా యెషయా భక్తుడు కూడా ఈ ఉజ్జియా అనబడినటువంటి పాపము అతను ఇంతకాలం ఏలింది. అతను ఏలినటువంటి ఆ పాపం ఎప్పుడైతే చనిపోయిందో, తొలగించబడ్డదో, అప్పుడు యెషయా భక్తుడు దేవుణ్ణి చూసిండు. ఆమేన్, హల్లెలూయా. దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు. దేవుని దర్శనం అది ఆశీర్వాదం కాదా? దేవుని దర్శనం ఆశీర్వాదం కాదా? ఆశీర్వాదం కంటే పెద్దదే. ఇంకా భూ సంబంధమైన ఆశీర్వాదం కంటే చాలా పెద్దది, ఎన్నో రెట్లు పెద్దది. అది పర సంబంధమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎలియా గురించి చూద్దాం ఒకసారి. మొట్టమొదట దేవుణ్ణి సేవించాలి అనుకునేటువంటి వారందరికీ ఈ సేవకుడు తప్పకుండా ఆదర్శవంతుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి సేవించాలనుకునే ప్రతి ఒక్కరికి దాసునికి దాసురాలకు ఈ సేవకుడు ఆదర్శంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆదర్శంగా ఉన్నాడంటే చూడండి, ఇతడు తన యజమానుని ఏమని చెప్పాను, అబ్రాహాముని ఏమని చెప్పిండు ఆయన? నా యజమానుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతమంది యేసు ప్రభువును మన యజమానుడిగా అంగీకరిస్తారండి? తెలుసా మీకు? యేసు ప్రభువును ఇతడు నా యజమానుడు అని ఎంతమంది చెప్పగలరు? బైబిల్లో దేవునికి, యేసుక్రీస్తుకు, సంఘానికి సాదృశ్యముగా అబ్రహామును షారాను ఉంచితే, షారా తన భర్త అయిన అబ్రహామును ఏమని పిలిచిందట అంటే నా యజమానుడా. ఏమని పిలిచిందంట అంటే అర్థమైంది? భర్త. షారా తన భర్తను యజమానుడుగా పిలిచింది. రానై ఉన్నటువంటి పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు కూడా సంఘం అనే వధువుకు యజమానుడు. ఆయనను ఈ దాసుడు చూడండి ఎంత అద్భుతమైన మేలు కొల్పితుంది, ఆదర్శం.
యజమానుడు ఇతడు గుర్తుపెట్టుకొని ఇతడు అబ్రాహాముని తన యజమానుడు అని పిలవడమే కాకుండా దాంట్లో మీరు చూస్తే అతడు ప్రార్థన చేసిండంట. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి తీయండి, అది ఆదికాండంలోనే, మళ్ళీ ఆదికాండం 24లో పోదాం. ఒకసారి ఆదికాండము 24వ అధ్యాయంలోకి వెళ్దాము. 10వ వచనాన్ని మళ్ళీ చదువుదాము. అతడు తన యజమానుని వంటల్లో 10 వంటలను తన యజమానుని ఆశ్రయిష్టమైన వాడిని తీసుకొని పోయి అతడు లేచి పట్టణము చేరి నీళ్ళు చదువుకొని వేళకు ఆ మార్గం మీద మోకరించను. ఈయన ఏమంటాడంటే, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము అని దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి సఫలం చేయమన్నాడు ఇతడు అంటే, నేను వచ్చిన కార్యమును త్వరగా సఫలము చేసి. ఆమేన్, హల్లెలూయా. ఇతడు యజమానుడు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. మొట్టమొదట అబ్రాహామును తన యజమానుడు అని గౌరవించేవాడుగా ఉన్నాడు. రెండవది, ఇతడు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను త్వరగా ముగిస్తా. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయంలో 4వ వచనములో ఏమని ఉన్నదంటే, నేను నీ మార్గములను నాకు చూపించుము. ఆ మాట చదవండి, 25:4 ఒకసారి. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ మార్గములను నాకు తెలియజేయుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. నీ త్రోవలను నాకు తేటపరచుము. ఇక్కడ రిబకా ఎవరో ఎలియాజరుకు తెలియదు. రెండోది ఏంటంటే, అసలు నాహోరు అనే పట్టణం ఎట్టున్నదో తెలియదు. తెలియకుండానే బయలుదేరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమన్నా అంటే, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు. ప్రభువా, నాకు ఆ యవనస్తురాలు రిబకా ఎవరో నాకేం తెలుసయ్యా, చక్కగా అమ్మాయి దగ్గరికే నడిపించు నన్ను ప్రార్థన చేశాను. హల్లెలూయా, అర్థమైందా? చక్కగా. ఇప్పుడు ఈయన వెళ్ళేసరికి ఎవరున్నారు? నీళ్లు చేదుకొని వేళ అదే రిబకా నీళ్లు చేస్తాంది. దేవుడు ఎంత కరెక్ట్గా ఆయన ప్రయాణాన్ని సఫలం చేసిండు. ఇతడు మూడోది ఇతడు ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. నాలుగో దాన్ని కనుక చూసినట్లయితే ఉంటే కనుక కార్యాన్ని నిర్వహించే నేర్పుగలవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు సంబంధం ఎత్తగొట్టిండా? సఫలమైందా సంబంధం? నాకు చెప్పండి. ఈయన పెళ్లి సంబంధానికి పోయిండు కదా, అమ్మాయిని చూడడానికి పోయిండు కదా, సంబంధం సెట్ అయిందా, సెట్ కాలేదా? అంటే కార్యము నిర్వహించడానికి నేర్పుగలవాడే కదా. హల్లెలూయా. నేను చెన్నాపూర్లో ఉన్నప్పుడు మా సంఘంలో ఒక అమ్మాయి మా సంఘానికి వచ్చేది. విఆర్ఏ ఉద్యోగం చేస్తాను. అమ్మాయి మేనత్తే. తండ్రి చనిపోకముందట పేరు పెట్టుకున్నాడంట, మేనత్త కొడుకిస్తానని. సంబంధానికి వచ్చిండ్రు, లక్షలలో కూర్చున్నారు. 10 లక్షలు ఇవ్వమని కూర్చున్నారు. వీళ్ళు 3 లక్షల కాడ కూర్చున్నారు. అమ్మాయి వాళ్ళు అయిపోయింది లేచిర్రు వెళ్ళిపోతూ ఉన్నారు. మాకు సంబంధం అది ఏమవుతుంది, ఇక పిల్ల మాకు అద్దాన్ని వెళ్ళిపోతూ ఉంటే నేను అమ్మాయి తల్లిని పిలిచి అందరిని వాళ్ళని ఆపి అమ్మాయి తల్లిని పిలిచి ప్రమిళక్క ఇట్రా అన్న. వచ్చింది. ఆమె మీ ఆడబిడ్డే కదా అక్క అన్న. అంటే అవునన్నా అన్నది. నీ భర్త చనిపోయిండు, నీ ఆడబిడ్డ ఉన్నది. ఆడబిడ్డ అంటే అర్ధమ్మగొడితో సమానము. నువ్వు వెళ్ళిపోయి మీ ఆడబిడ్డ కాళ్ళ మీద పడి ఏడుపో అన్న. ఈమె పోయి ఆడబిడ్డ కాళ్ళ మీద పడ్డాడికి ఇట్లా ఏడవగానే ఇద్దరు కలిసి ఇరిగేడ్చారు. మాకేమిచ్చినా ఇవ్వకపోయినా మాకు సంబంధం ఓకే అన్నారు. కథం ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా ఓకే. ఏమైపోయింది? సఫలమైపోయింది. అది అంటే కార్యమును నిర్వహించే నేర్పు కలిగినటువంటి సేవకుడు. ఆమేన్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మన మాటలే చెడగొడతాయి. మన మాటలు చెడగొట్టేటి, మన మాటలే కట్టేటి. జీవ మరణములు నాలుక వశములో ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఏది కావాలంటే అది చేస్తుంది నాలుక. ఏది కావాలంటే అదే చేస్తుంది, అంతే. ఆమేన్, హల్లెలూయా. ఈ దాసుడు కార్యమును సఫలము చేయడానికి నేర్పు కలిగినటువంటి దాసుడు. ఈ దాసుడు
దైవజనమ క్రైస్తవులమైన మనము నేర్పుగలిగిన వారముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట ఏంటంటే, ఎంత నమ్మకస్తుడు కదా ఈయన, నమ్మకస్తుడేనా కాదా? ఎలియాజరు నమ్మకస్తుడు. 10 ఒంటెలకి చూడండి, 10 ఒంటెలను ఇచ్చిండు, గాడిదలను ఇచ్చిండు, 2 బంగారాన్ని కూడా తీసుకొని వచ్చిండు. దాసునికి బంగారం అప్పచెప్పే యజమానులు ఉన్నారా? ఒకవేళ ఉంటే ఆ దాసుడు ఎంత నమ్మకమైన వాడై ఉండాలి. దాసుని పేరు కూడా బైబిల్లో రాసి మనం ఈయనను గురించి ధ్యానించే అవకాశాన్ని దేవుడిచ్చిండు, పరిశుద్ధాత్మ దేవుడు. ఒక దాసుని పేరు రాయడం ఏందండి? ఇతడు ఎంత నమ్మకమైన వాడు కాకపోతే ఆ దాసుని పేరు ఇక్కడ రాయబడి ఉన్నది. మీరు గుర్తుపెట్టుకోండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనంలో ఏమున్నదంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఈ దాసుడు 5వదిగా నమ్మకమైన వాడుగా ఉన్నాడు. 6వదిగా ఇక్కడ చూడండి, 6వ వచనం ఏమంటే, దేవుడు దారి చూపే వరకు ఎదురు చూసి ప్రార్థన చేసేవాడై ఉన్నాడు. ఆమేన్. మన పిల్లలకు వివాహాలకు దారి చూపే అంతవరకు ఎదురు చూడండి. తొందరపడి చేస్తే ఏమవుతుందో మీకే తెలుసు. అదే కదా, ఇది సంబంధానికే పోయింది కదా. తొందరపడి ఏదన్నా చేస్తే అది దేవుని చిత్తములో లేకపోయి ఉంటే దానివల్ల భయంకరమైన కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూడండి, దేవుడు దారి చూపేంత వరకు ఎదురు చూసిండండి. దేవుడు దారి చూపాలని ఆశపడ్డ వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? మనలో దేవుడు దారి చూపాలి, ఎటు వెళ్ళాలి, అవసరం పడ్డది, డబ్బులు అవసరం పడ్డాయి, ఏడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి. ఒక అమ్మ గంపెత్తుకొని వ్యాపారం చేసేదట. ఆ గంపెత్తుకొని వ్యాపారం చేస్తే ఈడ 4 బాటలు ఉన్నాయి కదా, ఈడ ఏమంటారు దాన్ని? ఆ 4 బాటలు కాడ ఏమో ఉంటుంది కదా, బొడ్రాయి కాడికి వచ్చేది 4 బాటలు ఉన్నాయి కదా. దేవుడు ఎడుబొమ్మంటాడు అని కట్టెపుల్ల తీసుకున్నదంట, ఇట్లాంటి కట్టెపుల్ల. ఈ కట్టెపుల్ల తీసుకొని ఆమె రోజు అట్లనే చేస్తుందట. ఈ కట్టెపుల్ల కళ్ళు మూసుకొని ఇసిరేస్తే మొదలు ఎటు పడుతుందో ఆడిపోద్దట. ఆడిపోతే వ్యాపారం బాగా అయిద్దట ఆమెకు. హల్లెలూయా. మొదలు ఏ దిక్కు చూపెడుతుందో 4 దిక్కులల్లా అటు దిక్కు పోతే బాగా వ్యాపారం అయిద్దట. ఈమె బయలుదేరి వచ్చింది, మళ్ళీ యథావిధిగానే వచ్చిందంట. యథావిధిగా వచ్చి అదే కట్టెను తీసుకొని ఆ 4 బాటల కడేసిందంట. ఎత్తే కట్టెపుల్ల ఎటు చూపెడుతుందంటే ఇటు అర్జునవాడకి వెళ్ళిపో అని చూపెడుతుందట. చూపెడితే ఈమె అటుపోతే వ్యాపారం అయిద్దో లేదో, మళ్ళీ ఎత్తనని మళ్ళీ కట్టె తీసుకున్నదంట. కట్టెపుల్ల తీసుకొని మళ్ళా ఎత్తందట. అంటే ఇప్పుడు దేవుని చిత్తానికి లోబడిందా ఈమె? దేవుని చిత్తాన్ని అడిగింది అంతే, అడిగింది కానీ లోబడలే. అడుగుతా ఉంది, కట్టెపుల్ల ఎత్తాంది కానీ చూపెట్టకి వెళ్ళిపోవడం లేదు. దేవుడు దారి చూపే వైపు వెళ్ళండి మీరు. ఆమేన్, హల్లెలూయా. ఈ దాసుడు దేవుడు దారి చూపే వరకు ఎదురు చూసి దేవుడు ఎటైతే దారి చూపిండో ఆ దారి గుండా వెళ్ళిండు. ఈ దాసుని కార్యము సఫలమైంది. 7వది ఏంటంటే, తన యజమానునికి ప్రతిష్ట కలిగించేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప చేసిండు కదా తన యజమానుణ్ణి. పనోడు అంటే ఇట్లుండాలయ్యా. దాసుడైన వాడు తన యజమానునికి ప్రతిష్ట తీసుకురావాలి, గణపరిచేవాడుగా ఉండాలి. ఎలియాజరు తన యజమానుని గణపరిచిండు. ఎలియాజరు అబ్రాహాము దీవించబడిన విధానాన్ని అందరికీ చెప్పిండు, సువార్త లెక్క చెప్పిండు. దైవజనమా, సువార్త చెప్దాం, నలుగురికి చెప్దాం, దేవుణ్ణి గణపరుద్దాం, దేవునికి ప్రతిష్ట తెచ్చే విధంగా బ్రతుకుదాం. దేవుడు దారి చూపే అంతవరకు ఎదురు చూసి మన కార్యాలను మొదలు పెట్టుకుందాం. దేవుని ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను ఎటు వెళ్ళాలో నాకు మార్గం చూపించయ్యా, నేను ఏ మార్గం వెళ్ళాలో. ఇటుకాలపల్లిలో నేను సంఘాన్ని ప్రారంభించినప్పుడట ఎంత పిల్లలంటే అందరూ దివ్యాంతులుగా, దివ్య వయసు కూడా కాదు, ఇంకా మౌనిక కంటే చిన్నపిల్లలు 12 మంది యవనస్తులు. సుదర్శన్ పాల్ కావాలా, శంకరయ్య పాస్టర్ కావాలా. సుదర్శన్ పాల్ పాస్టర్ దగ్గరికి పోవాలా, శంకరయ్య పాస్టర్ దగ్గరికి పోవాలా అని కట్టెపుల్లలు వేసుకున్నారట. హల్లెలూయా.
అది చూపెడితే ఒప్పుకోలేదట. మళ్ళా చిట్టీలు రాసుకున్నారట. చిట్టీలు రాసి డబ్బలేసి చిట్టీలు తీసిండ్రంట. డబ్బలేసి చిట్టీలు తీసిండ్రంట. ఆయా మమ్మల్ని మీ దగ్గర రమ్మన్నాడు అయ్యా అని చెప్పాను. అందరు ఇంటర్మీడియట్ చేసే పిల్లలు, ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలు ఇద్దరు ఏమో ఉన్నారు. అందులో ఒక పిల్లవాడు దేవుని దయ వల్ల సేవ చేస్తాడు ఇప్పటికి. కిరణ్, బర్లా యాకోబు కుమారుడు కిరణ్ అని ఇప్పుడు సేవ చేస్తాడు మా శిష్యుడు. ఆమె అని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవజనమా, దేవుడు దారి చూపేంత వరకు ఎదురు చూడండి. ఏ విషయంలోనైనా దేవుని చిత్తాన్ని అడగండి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్త ప్రకారం నడుచుకుందాం. దేవుడి మాటలు మనందరి వెనుకలో ఆశీర్వదించును గాక. ఆమేన్.